కరెంట్ అఫైర్స్కి సంబంధించి మెటీరియల్ అప్లోడ్ చేయటం జరిగిందండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ తీసుకోండి. ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా దీనికి సంబంధించి క్లాసెస్ కూడా మనం అందజేస్తున్నాం. క్లాస్ మెటీరియల్ని స్టడీ చేస్తూ కరెంట్ అఫైర్స్ని కాస్త జాగ్రత్తగా పరిశీలన చేస్తూ రండి. ఇది 2019లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎకానమీ క్వశ్చన్ పేపర్ 3 ఇది. అందులో ఏపీ ఎకానమీ బిట్లు ఒకసారి పరిశీలన చేయండి. కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీ టు స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ ఏపీ 2017-18 ఒక క్వశ్చన్ ఉన్నది ఇక్కడ. అదేవిధంగా ఫిబ్రవరి 2019 ఏపీ బడ్జెట్ని ఏమంటాం? ఓట్ ఆన్ అకౌంట్, అది ఓకే. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తదుపరి స్థూల జాతీయ ఉత్పత్తి నందు వ్యవసాయము వాటా 23% నుంచి ఎంతకు పెరిగిందని ఇచ్చాడు? ఏపీ ర్యాంక్ ఇన్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మొత్తం రాష్ట్రాల వారీగా జిఎస్డిపిని తీస్తే ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉన్నది అన్నట్టు ఇక్కడ రావటం జరిగింది. విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్? ఇక్కడ క్వశ్చన్ లిటిల్ బిట్ చేంజ్ ఉన్నది, అది మినహాయించి. అంటే దాదాపు ఈ రాష్ట్ర ఆదాయానికి సంబంధించి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి సంబంధించి 4 నుంచి 5 ప్రశ్నలు వస్తున్నాయని మనకి ఇక్కడ స్పష్టమవుతున్నది. ఇంకా తలసరి ఆదాయం అట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇది లేటెస్ట్గా జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్. ప్రీవియస్ ఇయర్కి సంబంధించి మనం ఇప్పుడు బోర్డు మీద రాసి నేను మీకు చూపిస్తాను ఏమేమి ఏ కోణంలో ప్రశ్న వచ్చింది అని. సర్వేకి సంబంధించి మనము ఈరోజు రాష్ట్ర ఆదాయాన్ని డిస్కస్ చేస్తున్నాం. దానికి సంబంధించి నేను మెటీరియల్ ఇస్తున్నాను. ఇట్లా ఆ ప్రశ్నలు ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా స్టడీ చేయాలి, ఏవేవి ఇంపార్టెంటు, ఇదండి సర్వేకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నాను. దీన్ని తీసుకోండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ పెట్టుకోండి. సో ఏపీ ఎకానమీ అనేది మోస్ట్ డైనమిక్ ఆస్పెక్ట్. ఎకానమీ అంటే డైనమిక్ అండి. అది ఎగ్జామ్ వరకు మనము కంటిన్యూషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఏమైనా చేంజెస్ ఉంటే, ఫర్ సపోజ్ బేస్ ఇయర్లు చేంజ్ అవ్వచ్చు, జిల్లాల రీఆర్గనైజేషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రాలో జిల్లాల రీఆర్గనైజేషన్ అయితే మళ్ళీ కొత్త డేటా వస్తుందండి. ఒకవేళ జిల్లాల రీఆర్గనైజేషన్ కన్నా ముందే ఏపీపీఎస్సి గ్రూప్ 2 జరిగితే ఈ డేటాలో ఏమన్నా మార్పులు ఉంటే అది ఇస్తాను. రీఆర్గనైజేషన్ జరిగి కొత్త జిల్లాలు వస్తే దానికి సంబంధించిన డేటా కూడా మీకు అందజేస్తాను. సో మీ ప్రిపరేషన్ ఇప్పుడు ప్రిపేర్ అవుతారా లేకపోతే తర్వాత ప్రిపేర్ అవుతారా అన్నది, ప్రిపరేషన్ అన్నది మీ చాయిస్. అయితే ఒక కన్సిస్టెంట్గా చదివే వాళ్ళు, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆర్డర్లో చదువుకుంటూ బేసిక్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటూ ఉండండి. ఉన్న ఫ్యాక్ట్ అయితే మనం చెప్పుకోవాలి, డిలే అవ్వచ్చండి కొంచెము, లిటిల్ బిట్ ఎగ్జాము, ఈ నోటిఫికేషన్ రావటం కానీ లేకపోతే క్యాలెండర్ ఇయర్ రావటం కానీ. సో దానిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ని కొనసాగించండి. ఏం చెప్పినా ఆనెస్ట్గా చెప్పుకోవాలి మనము. సో అందుకని మీకు అభ్యర్థులకి ముందే చెప్తున్నాను ఓపెన్గానే, డిలే అయితే అవ్వచ్చు, ఒకవేళ కాకపోవచ్చు కూడా. సో ప్రిపరేషన్ని కన్సిస్టెంట్గా కొనసాగిస్తూనే అయితే ఓకే. కొత్త డేటా వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ డేటా నేను మీకు అందజేస్తాను. రేపు ఏదైనా బేస్ ఇయర్ చేంజ్ అయినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అది కూడా అందజేస్తాను. కానీ ఇప్పుడు ఎగ్జామ్ ఇది క్లాస్లోకి మనము ఎంట్రీ అవుతాం. హాయ్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేయడం జరుగుతున్నదండి.
సో ఈ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా క్లాస్ చూసుకోవచ్చు. ఈ సర్వీస్ మీకు టిల్ ద ఎగ్జామ్ వరకు అందజేయబడుతుంది. క్లాసెస్తో పాటు మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేస్తున్నాను. వాటితో పాటు ఎవ్రీ వీక్లో టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేసుకుంటున్నాం. మీరు ఎగ్జామ్ రాసే సమయానికి అరౌండ్ 3000 బిట్స్ ప్రాక్టీస్ బిట్లు చేస్తూ ఎగ్జామ్కి 1 మంత్ ముందు ఉందనంగా 10 గ్రాండ్ టెస్టులు మీరు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. వాటితో పాటుగా ఎక్కడైతే అప్డేట్స్ అవసరం పడుతూ ఉంటాయో, ఎక్కడైతే మొత్తం రీఫ్రెష్ చేయవలసి వస్తుందో అవన్నీ కూడా నేను అందుబాటులోకి తెస్తున్నాను. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ సోషో ఎకనామిక్ సర్వే 2019-20 రావటం జరిగింది. ఏపీ ఎకానమీ మనకు 75 మార్కులు కాంట్రిబ్యూట్ చేస్తుందండి పేపర్ 3లో. ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి సరే తెలుగు అకాడమీ బుక్స్ ఇంకా మీకు ఏమైనా సోర్స్ ఉంటే ఉండొచ్చు. ముఖ్యమైనవి ఏపీ సోషో ఎకనామిక్ సర్వే ప్రతి అభ్యర్థి కూడా క్షుణ్ణంగా చదివి తీరవలసిందే. ఏపీ సోషో ఎకనామిక్ సర్వే నేను అవంతా కూడా గతంలో చూపించడం జరిగింది. వాటితో పాటు బడ్జెట్లో వచ్చిన అంశాలని తప్పనిసరిగా పరిశీలించవలసిందే. దానితో పాటుగా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆ డిపార్ట్మెంట్ నుంచి అరౌండ్ 500 to 600 పేజెస్ ఏపీ ఎకానమీకి సంబంధించి మొత్తం అన్ని అంశాలని స్టాటిస్టికల్ ఫార్మేట్ రూపంలో అందజేస్తారు. ఆ స్టాటిస్టికల్ ఫార్మేట్ రూపంలో ఉన్నదాన్ని మనం ఇంటర్ప్రిటేట్ చేసి సిలబస్కి అనుగుణంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లోకి తీసుకొని వెళ్ళాలి. ఈ 3 అంశాలతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ, ప్రభుత్వం ఇస్తున్న చట్టాలలో ఎకానమీ ఓరియంటేషన్లో ఉండే ముఖ్య అంశాలు కానీ, ఇంకా ఏమైనా ఎగ్జామ్ ఓరియంటేషన్కి ఉంటే అఫీషియల్ వెబ్సైట్ని చూడటం అన్నది చాలా చాలా ముఖ్యం. ఈ విధంగా ఒక కన్స్ట్రక్టివ్గా ప్రిపేర్ అయితే ఏపీ ఎకానమీలో 75కి 60+ ఈజీగా సాధించవచ్చు. ఈ ఏపీ ఎకానమీ ఎలా ఉంటుంది అంటే కాన్సెప్ట్ ఎలాగా అయితే ఇండియన్ ఎకానమీలో చదువుతారో అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. వ్యవసాయము అంటే ఆంధ్రాలో చేసిన వ్యవసాయమే, భారతదేశంలో చేసిన వ్యవసాయమే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చేసిన వ్యవసాయమే. వ్యవసాయం అంటే వ్యవసాయం, పరిశ్రమ అంటే పరిశ్రమ, సేవ అంటే సేవా రంగం. ఇక అక్కడ అందులో పెద్దగా మార్పు ఉండదు. కాకపోతే ఈ భౌగోళిక ప్రాంతానికి సంబంధించి ఏ అంశాలు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఆ అంశాలను ఇక్కడ పరిశీలన చేయాలి. ఇక్కడ ఎగ్జామినర్ కొన్ని కాన్సెప్ట్ రిలేటెడ్గా ఇవ్వచ్చు, జాగ్రత్తగా గమనించండి. కొన్ని కాన్సెప్ట్ ఓరియంటేషన్లో రావచ్చు, కొన్ని ఫ్యాక్ట్ని దాదాపు అరౌండ్ 60 to 70% ఫ్యాక్ట్ బేస్డ్ మీద ఎక్కువ వస్తాయి. ఫ్యాక్ట్ని బేస్ చేసుకొని అడగచ్చు. ఇక్కడ ఫ్యాక్ట్ని బేస్ చేసుకొని అడుగుతున్నప్పుడు క్వశ్చన్ అడిగి దాంట్లో నిన్ను ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఉదాహరణకి ఇక్కడ మనము చెప్పుకున్నాం, ఇప్పుడు వస్తుంది వ్యవసాయ మొత్తం గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో వ్యవసాయ రంగము ఎంత కూర్పుని కలిగి ఉంది, అంటే ఎంత కాంట్రిబ్యూషన్ కలిగి ఉంది. ఏబిసిడి 4 ఆబ్జెక్టివ్స్ ఇస్తాడు ఇక్కడ. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందులో నిన్ను ఫ్యాక్ట్ ఫైండింగ్ అడగచ్చు, లేదా ఒక ఫ్యాక్ట్ని ఇచ్చి ఇక్కడ మనం ఇచ్చాము ముందస్తు అంచనాల ప్రకారము 12.7% వృద్ధి ఈ క్రింది ఏ అంశానికి సంబంధించింది అన్నట్టుగా రావచ్చు. ఫ్యాక్ట్ని ఆధారం చేసుకొని క్వశ్చన్ ప్రొజెక్ట్ చేయటము, క్వశ్చన్ని బేస్ చేసుకొని ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ చేయటము ఒక ప్రాసెస్గా అభ్యర్థి ఉండాలి. దానితో పాటు కన్వెన్షనల్ బేస్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అలా చేయగలిగితే ఏపీ ఎకానమీ చాలా చాలా తేలిక అవుతుంది. సో ఆ అంశాన్ని నేను చాలా సులువుగా నేను మీకు అందజేస్తాను. చూడండి, మీరు ఒక్కసారి దీన్ని చదివిన తర్వాత ఇందులో అసలు ఎలాంటి డౌట్ అనేది ఉండదు. అంటే అంత క్లారిటీగా మీరు చదువుతారని నా నమ్మకము. సో క్లాస్ విని ఒకసారి నేను ఇస్తున్న మెటీరియల్ చదివి దాన్ని అర్థం చేసుకోగలిగారు అంటే రివైజ్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయగలిగితే తప్పనిసరిగా 60+ వచ్చే పేపర్ ఇది. మిస్ కాకండి. సో ఫస్ట్ టాపిక్ చూద్దాం. సోషియో ఎకనామిక్ సర్వేలో రాష్ట్ర ఆదాయము ఏ విధంగా ఉంది. సో ఈ రాష్ట్ర ఆదాయానికి సంబంధించి గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఒకసారి వాటిని పరిశీలన చేసి మనం సబ్జెక్ట్లోకి వెళ్దాము. స్థిర ధరలలో ఏపీ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ను అంచనా వేయుటకు ప్రస్తుత కాలంలో పరిగణించే ఆధార సంవత్సరం ఏది? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2008లో ప్రశ్న ఇది. సో 4 ఇయర్స్ని వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఆధార సంవత్సరం ఏదో కనుక్కోవాలి. ముందుగా మనం ఇప్పటికే చాలా సందర్భాల్లో తెలియజేస్తూ వచ్చాను నేను,
ఈ ఎకానమీ అనేది మోస్ట్ డైనమిక్ ఆస్పెక్ట్, చాలా చాలా మార్పులకి లోనవుతూ వస్తుంది. ఈరోజు మనము ఇక్కడ ఆధార సంవత్సరము ఇది అని చెప్పచ్చు. ఎగ్జామ్కి వెళ్ళే సమయానికి కొన్ని మారితే మారవచ్చు, మారతాయండి. బేస్ ఇయర్ మార్చడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరౌండ్ 2017 నుంచి కూడా ట్రై చేస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం 2011-2ని బేసిక్ ఇయర్గా వాడుతున్నాము. బేస్ ఇయర్గా దీన్ని మార్పులు చేర్పులకి గురవుతుంది. అది ఏ ఇయర్కి మారుతుందో అయితే చెప్పలేము. ఇప్పుడు యాక్చువల్గా గతంలోనే మార్చాలి, అది ముందుకి వెళ్తూ వస్తుంది. ఇప్పుడున్న స్థితిలో అయితే మార్చరు. కాకపోతే నెక్స్ట్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి మాత్రము దానికన్నా ముందే మారే అవకాశాలు ఉంటాయి. కాకపోతే దీన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి కారణం ఏమిటి అంటే, ఈ కోణంలో ప్రశ్న రావచ్చు. ఒకవేళ అక్కడ కానీ మారితే, సో రాష్ట్రానికి కూడా మారింది అని చెబితే తప్పనిసరిగా ఈ యాంగిల్లో క్వశ్చన్ అన్నది వస్తుంది. మీకు ఎగ్జామ్ వరకు కరెంట్ ఓరియంటేషన్ నేను అందిస్తాను కాబట్టి ఎప్పుడు మారుతుంది ఎట్లా తెలుస్తుందని మీరు ఆలోచించక్కర్లే. క్వశ్చన్ ఎలా వస్తుందో దాన్ని గమనిస్తే చాలు. హౌ టు క్యాచ్ ద ఫిష్ అంతే. ఫిష్ అంతా తీసుకొచ్చి నేను నీకు చేతిలో ఉండిస్తాను ఎగ్జామ్ టైంకి, అది డౌట్ అక్కర్లే. ఇప్పుడు క్యాచ్ చేయటం కూడా రావాలి. ఆ క్యాచ్ చేయటం అనేది వస్తూ ఉంటే ఆ రోజు నీకు ఏదైతే బౌల్లో నేను రెడీ ఇచ్చానో తినడానికి సిద్ధంగా ఉంటాం. లేకపోతే అప్పుడు అనుమానం వస్తుంది, ఇది కరెక్టా తప్ప, ఇది పాతదా కొత్తదా, ఇది పాచిపోయిన అన్నమా లేకపోతే ఇప్పుడే వేడిగా వండిన అన్నమా, ఇట్లాంటి డౌట్లు రాకుండా ఉండాలి అంటే హౌ టు క్యాచ్ ద ఫిష్ స్కిల్ అనేది డెవలప్మెంట్ కావాలి. ఆ కోణంలోనే ఇప్పుడు దీన్ని ఏపీ ఎకానమీ అంతా కూడా మనం స్టడీ చేయాలి. మారుతుంది, మారదు అని అయితే చెప్పము. మారిన తర్వాత చూద్దాము అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు చదువుకొని మారిన దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా ఉంటుంది అని కూడా అనుకోవచ్చు. సో అది మీ చాయిస్, ఎట్లా ప్రిపేర్ అయితే అట్లా అవ్వచ్చు. ఇట్లా అయితే వస్తుంది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలో రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేసేది ఎవరు? 4 ఆప్షన్స్ ఇస్తాడు. అది 2008. ఏపీలో రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేయడానికి ఈ క్రింది వాటిలో ఏ పద్ధతిని మనము పాటిస్తున్నాము? ఏబిసిడి 4 ఇస్తాడు, లేకపోతే 1, 2 అనా లేకపోతే 2, 3 అనా అట్లా ఇవ్వటం జరుగుతుంది. 3 ప్రశ్నలు ఇచ్చాడు. 2008 ఒక రాష్ట్ర సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడి వస్తు సేవల్ని అంచనా వేయ పద్ధతిని ఏమంటాము? ఆంధ్రప్రదేశ్ మ్యాప్ నీకు కళ్ళలో మెదులుతుంది కదా. ఈ భౌగోళిక ప్రాంతము సరిహద్దు లోపల జరుగుతున్న వస్తువు మరియు సేవల ఉత్పత్తి విలువని ఏ విధంగా పిలుస్తాము? అదే రాష్ట్రము బయట జరుగుతున్న, ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి బయట వాళ్ళని ఇచ్చేస్తున్నాడు. ఉదాహరణకి హైదరాబాద్లో ఏదో సాఫ్ట్వేర్ జాబ్లో పనిచేస్తున్నాడు, కానీ ఆయన కడపకో అనంతపూర్కో శ్రీకాకుళానికో విజయనగరానికో విజయవాడకో ఎక్కడికో చెందిన వ్యక్తి. మరి అతను అక్కడ కష్టపడుతున్న డబ్బు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో యాడ్ అయిందా కాలేదా అనేది ఇక్కడ కింద ప్రశ్న తెలియజేస్తుంది. ఒక రాష్ట్ర సరిహద్దు వెలుపల ఉత్పత్తి చేయబడి వస్తు సేవల అంచనా వేయి పద్ధతిని ఏమి అంటాము? ఇది 2011లో ప్రశ్న. జిఎస్డిపి ఏపీలో మొత్తం ఎన్ని ఉపరంగాలు ఉన్నాయి? సింపుల్ క్వశ్చన్స్ అవన్నీ కూడా. ఏపీలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని అంచనా వేయటకు పరిగణలోకి తీసుకునే ద్వితీయ ఉపరంగాలు ఏమిటి? ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం అని మనం స్టడీ చేస్తూ ఉంటాం. ఆ ఉపరంగాలు ఏంటో ఇక్కడ అడుగుతున్నాడు. సామాజిక ఆర్థిక సర్వే, ఇది మనం గతంలో 2012లో క్వశ్చన్ తీసి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు రేపు ప్రశ్న అడిగితే 2019-20 ఆర్థిక సర్వే అని అడుగుతాడు. ఒకవేళ ఆ తర్వాత ఏమన్నా డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్స్ జరిగిన తర్వాత ఎగ్జామ్ జరిగితే 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే అని ప్రశ్న వస్తుంది. సో సామాజిక ఆర్థిక సర్వే 2020-21 ప్రకారము గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ముందస్తు, ఇక్కడ ప్రశ్నని అభ్యర్థులు జాగ్రత్తగా చదవాలండి. చాలామంది మాకు తెలుసులే అనుకొని ఆన్సర్లోకి దిగుతూ ఉంటారు. ప్రశ్న చదవకుండా ఆన్సర్ని బబుల్ దిద్ది బయటికి వచ్చి చెదులు కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు అంటే రాగానే వాడు మీకు అక్కడ ప్రశ్న ఇలా ఇస్తున్నప్పుడు ఏబిసిడిలో ఈ ఫస్ట్ ఏ అన్నది ఎప్పుడు కొంప ముంచుతుందని చెప్తూ ఉంటా. చాలా తెలిసిన ఫిగరే ఇక్కడ ఇస్తాడు. చూడగానే తెలిసిపోయింది, వచ్చేసింది నాకు అంటాం. ఇక్కడ అడ్వాన్స్ ఎస్టిమేషన్స్ అన్నాడా, రివైజ్డ్ సవరించిన అంచనాలు అన్నాడా? అడ్వాన్స్ ఎస్టిమేటెడ్ ముందస్తు అంచనా, రివైజ్డ్ సవరించిన అంచనా ఏది అన్నాడో ప్రశ్న చదవకుండా ఇదంతా చదివేసి
వాడు ఖచ్చితంగా ట్రాప్ చేసేటట్టే ఇస్తాడు కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకని చెప్తున్నాను, ఇది మీకు తెలవంది అని కాదు, లేకపోతే ఇంకో అంశం అని కాదు. ఈ కోణంలో వస్తాయి, మనల్ని ఇలా ట్రాప్ చేసే అవకాశాలు ఉంటాయి, ఫ్యాక్ట్ ఇలా వెళ్ళాలి, కాన్సెప్ట్ ఇలా వెళ్ళాలి అని తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు, గతంలో వచ్చిన ప్రశ్నలు మీకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్తున్నాను. సో ఏపీలో మళ్ళీ చూడండి, ముందస్తు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని ఇచ్చాడు, సర్వే నెంబర్ ఇస్తాడు 2019-20, 2020-21. ఏపీలో సో సర్వే ముందస్తు అంచనాల ప్రకారము 17.7% వృద్ధి చెందిన ప్రజల జీవన ప్రమాణ స్థాయి సూచిక ఏమిటి? ఇప్పుడే చెప్పాను, ఫ్యాక్ట్ ఇచ్చి ఏదో ఒకటి 12.7%, 13.6%. ఈ ఫ్యాక్ట్ అన్నది ఈ క్రింది దేనికి, వ్యవసాయంలో వృద్ధి, పరిశ్రమల్లో వృద్ధి, తలసరి ఆదాయంలో వృద్ధి, ఇట్లా 4 అటాచ్ చేయొచ్చు. లేదా కాన్సెప్ట్ ఇస్తాడు, తలసరి ఆదాయంలో వృద్ధి. ఇక్కడ చూడండి, సామాజిక ఆర్థిక సర్వే 2019-20 ప్రకారము వివిధ రంగాల కూర్పులో వ్యవసాయ రంగం వాటా ఎంత? 12.6, 18, 13.6, 34.6, 41.2. ఇట్లా ఫ్యాక్ట్ బేస్డ్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ ఇంటర్ప్రిటేషను, బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్స్. దాంతోపాటు నేను మీకు చూపిస్తున్నా ఈ 2018 దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్. ఈ విధంగా రాష్ట్ర ఆదాయానికి సంబంధించి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఇంకాస్త డెప్త్కి వెళ్తే ఎగ్జామినరు వస్తూ ఉంటుంది, ఎగ్జామినర్కి 3. ఎందుకు? అదొక షాడిజం అంతా ఆ టైంలోనే కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి, అదేమిటో అర్థం కాదు. ఎలాగైనా కానీ పిల్లాన్ని గట్టిగా పిండి మనం వాడిని ఎగ్జామ్ హాల్లో ఊపిరి సలపకుండా చేయాలి అని ఇలాంటి కసిగా ఆలోచించాడు అనుకోండి. అప్పుడు ఈ కూర్పుని ఇచ్చి, అంటే ఆ డేటా ఇచ్చి, దీనిలో ఏ రంగము అధిక వృద్ధిని కలిగి ఉన్నది, ఏ రంగము అధిక వృద్ధిని కలిగి ఉన్నది అని కోణంలో వెళ్ళొచ్చు. లేదా ఈ క్రింది వాటిలో ఏది అధిక వాటాని కలిగి ఉంది. ఇక్కడ సింపుల్ వ్యవసాయ రంగం, పరిశ్రమ మరియు సేవా రంగం అనేది ఇప్పుడు చదువుతాము. ఎగ్జామ్ దగ్గరికి పడి ఇంకా మనం ఫిల్టర్ చేసుకోవాలి, ఈ కాన్సెప్ట్లన్నీ తెలిసినాయి, ఇక కొత్త సర్వే వచ్చే అవకాశం లేదు, ఈ సర్వే మీద ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు బాటమ్ లైన్కి కూడా వెళ్ళి వర్క్ చేయాలి. సో అందులో వచ్చే ఏ అంశాన్ని కూడా మనం వదలకూడదు. సో ఇట్లా మనం దీన్ని స్టడీ చేస్తాం. సో ఇప్పుడు మనము దీనికి సంబంధించిన క్లాస్ని పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టు చేస్తాం. చాలా చాలా సింపుల్ అండి. ఎకానమీ నేను అదే చెప్తాను, మూసినంతసేపే అది, ఒక్కసారి తెరిచి చూస్తే ఏముండదు. ఎకానమీ అంత ఈజీ సబ్జెక్టు మరి ఒకటి ఉండదు, మీరే చూడొచ్చు. ఇప్పుడు ఈ రాష్ట్ర ఆదాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం గురించి సోషియో ఎకనామిక్ సర్వేలో ఏమేమి వివరించారో దానిని చూద్దాం. ఫస్ట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ GSDPని పరిశీలన చేద్దాం. ఎకానమీ సింపుల్ అని చెప్పాం, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అది అర్థమయ్యేటప్పుడు ఈజీగా అర్థమైందంటే ఇక దానికి అంత తేలికగా వేరే సబ్జెక్ట్ అనేది ఉండదు. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆంధ్రప్రదేశ్ది ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్, ఏమీ లేదు. వచ్చాడు ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ నీ దగ్గర మొత్తం ఎన్ని డబ్బులు ఉన్నాయి అన్నాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పిందంటే 9,72,782 కోట్లు ఉన్నాయి అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పిందంటే 9,72,782 కోట్లు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక సరిహద్దులో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము ఈ 3 కలిసి ఎంత విలువ చేశాయి అంటే ఇంత విలువ చేస్తున్నాయి అని దీని అర్థము. ఇంకా మనం డీటెయిల్గా వెళ్తాము, డోంట్ వరీ. ఇట్లా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చి అడిగాడు ఒక వ్యక్తి, 9 లక్షలు అని చెప్పింది. భారతదేశం దగ్గరికి వెళ్ళి అడిగాడు, భారతదేశం నీ దగ్గర ఎంత డబ్బు ఉందయ్యా అన్నాడు. సో భారతదేశం ఏం చెప్పింది, 214 కొంచెం అటు ఇటుగా 200 లక్షల కోట్ల రూపాయలు నా GDP అని చెప్పింది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్
భారతదేశము భౌగోళిక సరిహద్దులో జరిగే వ్యవసాయము, పరిశ్రమ మరియు సేవా రంగం యొక్క మొత్తం వస్తు ఉత్పత్తి మరియు సేవా రంగం అన్ని కలిపితే ద్రవ్య రూపంలో విలువ ఎంత? భారతదేశం తలుపుగట్టు అడిగితే 200 లక్షల కోట్ల రూపాయలు ప్రస్తుత ధరల్లో ఈరోజు ఇట్లా అమ్మితే, ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఈ పెన్ను అమ్మితే 10 రూపాయలు, ఇట్లా ఎలా అని చెప్తామో అట్లా ఈరోజు ఇక్కడ భారతదేశంలో ఉండే సరికంతా అమ్మితే 200 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది అనేది భారతదేశం చెప్తుంది. అదేవిధంగా అమెరికా దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకో, అమెరికా నీ దగ్గర ఎంత జీడిపి ఉన్నది అన్నాం అనుకో, అప్పుడు అమెరికా చెప్తుంది 11,000 లక్షల కోట్ల రూపాయలు నా దగ్గర జీడిపి ఉంది. అమెరికాలో యునైటెడ్ స్టేట్స్లో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ యునైటెడ్ స్టేట్స్ భౌగోళిక సరిహద్దులో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము మొత్తం కలిసి చేసిన వస్తు ఉత్పత్తి మరియు సేవా రంగం యొక్క ద్రవ్య రూప విలువ మన రూపాయలు లెక్కేసుకుందాం, అట్లా అనుకుందాం. 11,000 లక్షల కోట్ల రూపాయలు ఉన్నది. ఇప్పుడు మన పాయింట్ అర్థమవుతుంది. ఒక దేశం యొక్క